చూపిస్తుంది, అధికార పక్షం మీద విమర్శలు చేస్తుంది. అధికార పక్షం కూడా ప్రతిపక్షాన్నే ఏది జరిగినా కూడా ప్రతిపక్షం వల్ల ఇది జరిగింది, ప్రతిపక్షం యొక్క చేతగానితనం అని చెప్పేసి అధికార పక్షం అన్నప్పుడు ఉమ్, ప్రతిపక్షం మాత్రం ఏమంటుంది? అవును నిజమే అంటుందా? లేదు ఇది ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా, దీని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా అని చెప్పడం సర్వసాధారణం కదా. ఈరోజు మీరు అంటున్నారు 14వ తారీఖు బ్రహ్మనాయుడు గారు, ఉమ్, 14వ తారీఖు సుమారు నవంబర్ 14న 7:32కి క్రిమినల్ పార్టీ క్రిమినల్ పాలిటిక్స్ నాడు బాబాయిని గొడ్డలతో నరికి గుండెపోటని ప్రచారం, నేడు తిరుమల హుండీ చోరీ నిజాలు చెప్తున్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓని చంపేసి బలవన్మరణం అని ప్రచారం అని సాక్షాత్తు ఉమ్, తెలుగుదేశం పార్టీ యొక్క అఫీషియల్ అకౌంట్ లో, ఉమ్, సోషల్ మీడియా అకౌంట్ లో ఓకే. పోస్టులు పెట్టారు. ఇది వచ్చిన దగ్గర నుంచి కూడా ఉమ్, అనేక మంది నాయకులు, ఉమ్, వర్ల రామయ్య గారు కానివ్వండి, ఇప్పుడు హోంమంత్రి గారు లైవ్ లో మాట్లాడుతున్నట్టున్నారు, హోంమంత్రి గారితో సహా అందరూ కూడా ఈ హత్యకి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి పోర్ట్రే చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటారు? మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు సాక్ష్యాలు తీసుకురొచ్చి నిజంగానే ఫలానా వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి మరణం వై అనే వ్యక్తి వల్ల జరిగింది అని చెప్పేసి అరెస్ట్ చేసి లోపల వేయాల్సింది పోయి మా మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి. 2 గంటల క్రితం కూడా బ్రహ్మనాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క అఫీషియల్ హ్యాండిల్లో ఫేస్బుక్ అకౌంట్ లో జే బొమ్మ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టి, ఓకే, వాళ్ళ బాబాయ్ గారి మర్డర్ కానివ్వండి, కోడికత్తి కేసు కానివ్వండి, రిమైనింగ్ ఆయన మీద జరిగినటువంటి రాళ్ల దాడి వ్యవహారం కానివ్వండి, అక్కడి నుంచి మొదలెట్టి నిన్న జరిగినటువంటి సిఐ గారి మర్డర్తో సహా అన్ని జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేశారు. మరి దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి? అంటే ఆ అంశాలకు సంబంధించి ఎవరైనా కేసు పెట్టారా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరన్నా? ఎందుకు పెడతారు బ్రహ్మనాయుడు గారు? ఇప్పుడు కేసు ఎప్పుడు పెడతారు బ్రహ్మనాయుడు గారు? న్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు కేసు పెడతారు. ఇప్పుడు ఈ ప్రసాద్ నాయుడు, చింబిలి ప్రసాద్ నాయుడు అనే వ్యక్తి తాడిపత్రిలో కేసు పెట్టడం బట్టే కదా బ్రహ్మనాయుడు గారు అవసాన కృష్ణమురళి గారి మీద సుమారుగా నాకు తెలిసి 14 నుంచి 15 మంది కేసులు పెట్టారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని అన్న వ్యక్తివి ఇప్పటి వరకు ఏ కేసు పెట్టలా. మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కడు కేసు పెడతాడు. కాబట్టి ఇక్కడ కేసులు పెట్టడానికి పర్టికులర్ గా ఆ మనోభావాలు అనే దానికి పెద్ద విలువ లేకుండా పోయింది ఒక రకంగా చెప్పాలంటే. నేను మిమ్మల్ని తిడితే మీ మనోభావాలు దెబ్బతినాలి, మీ టీవీ ఛానల్లో ఉన్న వాళ్ళందరి మనోభావాలను ఇప్పుడు లైవ్ లో చూస్తున్న అందరి మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఇక నా జీవితం అంతా కోర్టులు కేసులు తిరగటమే సరిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవడు కేసు పెట్టాడు అనేది ఇక్కడ సమస్యే కాదు. అసలు అరెస్టు చేయాలనుకుంటున్నారు, ప్రశ్నించే గొంతుకల్ని అరెస్ట్ చేయాలి. ఒక వెంకటరెడ్డి, ఒక శేఖర్ రెడ్డి, ఒక కొండా రాజీవ్ గాంధీ ఇలాంటి వాళ్ళు ఇవాళ 11 సీట్లకు పరిమితమైనటువంటి పార్టీలో ఉండి ఏ పదవులు అనుభవించకుండా నేరుగా సోషల్ మీడియా హ్యాండిల్స్ లోకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని అణగదొక్కాలని చెప్పేసి కేసులు పెడుతున్నారు. సరే, వీళ్ళు వేచి చూసే ద్వారా 1.5 సంవత్సరాలు ఆల్రెడీ వేచి చూశారు, ఇంకో 3.5 సంవత్సరాలు వేచి చూస్తాము, ఒకవేళ మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అయితే ఇంకొక 5 సంవత్సరాలు వేచి చూస్తాం కానీ మేము వెనక్కి వెళ్లే పరిస్థితి ఏం కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పదలుచుకున్నారు. కాబట్టి ప్రభుత్వం, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నది ఇదే, మొదటి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఏం చెప్తున్నా అంటే పక్కా సాక్ష్యంతో మీరు అరెస్ట్ చేయండి. ఎవడో మాట్లాడు, మీ దగ్గర సాక్ష్యాలు లేకుండా మేము విచారణ చేస్తాం, భవిష్యత్తులో దీని సంగతి ఏంటో తేలుస్తాం అని చెప్పేసి ఎప్పుడో తిరుపతిలో లడ్డూ దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆయన మీద హననం చేసినటువంటి కేసుల దగ్గర నుంచి ఏ ఒక్క కేసులో కూడా ఈ రోజుకి తీర్పు వచ్చి ఎస్ ఇక్కడ దొంగతనం జరిగింది, వీడు దొంగ అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కనిపెట్టింది లేదు, కోర్టు ముందు పెట్టింది లేదు. కాబట్టి కోర్టులో కొన్ని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం వెళ్ళంగానే బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కి ఇచ్చిన ప్రతి ఒక్కడు నిందితుడు కాదు, నేరారోపణ చేసిన వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు బయటకు వస్తారా వెంకటరెడ్డి? త్వరలోనే ఆయన బెయిల్ మీద వచ్చే అవకాశం ఉందంటారా? మీరు చూసారు కదా ఇప్పుడు కోర్టు ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారి వ్యవహారంలో కానివ్వండి, మరికొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు కూడా చెంపపెట్టులాగా చెప్పింది, 41A నోటీస్ ఇవ్వాల్సిన కేసులో మీరు అరెస్టులు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి. ఈ చట్టాన్ని నిజంగా ఫాలో అయ్యేటువంటి ఒక వ్యవహారం కూటమి ప్రభుత్వంలో ఉంటే ఖచ్చితంగా ఇటువంటి కేసులన్నిటికి కూడా 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లిఖిత పూర్వకమైనటువంటి రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు నిజంగా కట్టాలి అనుకున్నప్పుడు కేసు కట్టాలి, రిమాండ్కి పంపించాలి. అలా కాకుండా వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కేసులు పెట్టించి
రిమాండ్లకు పంపించడం వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఆఖరికి కరుడుగట్టిన జన సైనికురాలైనటువంటి సోదరు కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పేసి అని చెప్తున్నారంటే, అంటే వారు కొన్ని అంశాలని ఏకీభిస్తున్నారు, కొన్ని అంశాలను మేము కూడా విభేదిస్తున్నారు. కొన్ని అంశాలు బ్రహ్మనాయుడు గారు భలేవాళ్ళే కూటమి ప్రభుత్వం సక్సెస్ గా కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు డిఎస్సిలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కంక్లూజన్ ఇచ్చేయండి సార్, కంక్లూజన్ ఇచ్చేయండి. కంక్లూజన్ ఇస్తున్నాను. 16,500 పోస్టులు ఇచ్చినప్పుడు మేమందరం అప్రిషియేట్ చేశాం. చేశారు, అవును. ఒకేసారి 1,000 రూపాయలు పెన్షన్ పెంచినప్పుడు సరే వాళ్ళు ఎంతమంది కట్ చేశారు ఏంటి అనేది పక్కన పెడితే ఒకేసారి 1,000 రూపాయలు పెన్షన్ పెంచినప్పుడు మేమందరం కూడా అప్రిషియేట్ చేసాం. కూటమి ప్రభుత్వంలో ఇది మంచి జరిగిందని చెప్పేసి. అలాగే చెడు జరిగినప్పుడు కూడా నిక్కచ్చిగా ఓకే ఇది చెడు అని చెప్పేసి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. సురేంద్ర నాయుడు గారు 1 వర్డ్ కంక్లూజన్. నెక్స్ట్ రాజీవ్ గారు మీరు 1 వర్డ్ కంక్లూజన్ దగ్గర తీసుకుంటారు.